ముందుగా నా ఛానల్ని చూస్తున్నా, అనుసరిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఈ రోజున అల్లు అర్జున్ గారి కేసు విషయంలో కింద కోర్టు ఒక తీర్పు ఇవ్వడం చూసాం. 14 రోజుల రిమాండ్ కస్టడీకి వెళ్ళమని చెప్పేసి ఆదేశించడం చూసాం. మరికొద్ది క్షణాల వ్యవధిలోనే హైకోర్టు అతను కూడా మనిషే కదా, అతనిది ప్రాణమే కదా అని మధ్యంతర బెయిల్ని దఖలు చేయడం, ఆయన ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతున్నాయి. అయితే ఈ విషయంలో నేను కోర్టుల్ని అవమానించాలనో, కోర్టు తీర్పుల్ని అవహేళన పరచాలనో కాదు. నాకు చిన్న డౌట్ ఉదయిస్తూ ఉంది. ఇది చాలామంది సామాన్యుల మదిలో మెదిలే ప్రశ్నే. ఎందుకు క్షణాల వ్యవధిలో 2 కోర్టులు 2 విభిన్నమైన తీర్పులను ఎందుకు ఇచ్చాయి? 10 నిమిషాలు కాలేదు, ఒక అరగంట తేడాలోనే దీన్ని కాదని చెప్పేసి ఆయన క్యాష్ పిటిషన్ వేయటం, అది మళ్ళీ ఆ తీర్పుని బెయిల్ ఇచ్చేయమంటాం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే పైకోర్టు కింద కోర్టు తీర్పుని తప్పుపట్టిందా, లేదంటే పైకోర్టు ఇచ్చిన దాన్ని కింద కోర్టు పరిగణనలోకి తీసుకోలేదా? ఇక్కడ విఘ్నులైన న్యాయాధికారులు, న్యాయమూర్తులు ఉన్నారు, అక్కడ విఘ్నులైన ప్రజలు ఉన్నారు, విశేష అనుభవం గడించిన న్యాయమూర్తులు అక్కడ కూడా పనిచేస్తున్నారు. ఇది చిన్న విషయమే. మరి 2 విభిన్న తీర్పులు ఎందుకు వచ్చాయి? సెలబ్రిటీ అనే, లేదంటే కింద కోర్టులో ఎవరన్నా ప్రలోభ పెడితే ఈ తీర్పు వచ్చిందా, లేదంటే పై కోర్టులో ఏమన్నా ప్రలోభ పెట్టారా? ఇవి కూడా సామాన్యుల మాధవికి ఖచ్చితంగా మదిలో మెదిలే ప్రశ్నలే. సెలబ్రిటీ అయితే కింద కోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా, దాని ప్రొసీడింగ్స్ అది చేస్తూ ఉంది, దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఒక అరగంట కూడా ఆ తీర్పును గౌరవించి ఉండలేరా? జైలులో మగ్గలేరా సెలబ్రిటీలు? 1 గంట కూడా ఉండలేరా? ఇదే విషయమే సామాన్యుడు వల్ల మరొక సామాన్యుడు మరణిస్తే అతని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఆ విషయంలో కూడా పైకోర్టు అలాగే అత్యవసరంగా ఇతంది ప్రాణమే కదా, ఇంకొక అరగంటలో తీర్పు ఇవ్వగలుగుతుందా? ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? కేవలం పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే కోర్టులు ఇలాంటి తీర్పుల్ని ఇస్తూ ఉంటాం. మనం దాదాపుగా గమనిస్తూ ఉంటాం. కొన్ని వందల కేసులు ఒక సామాన్య మానవుడు, కూటికి లేని తిండి కూడా పొట్టకి లేని మానవుడు ఒక 2 సెంట్ల భూమిని ఎవడో దురాక్రమణ చేస్తే దానికి కోర్టులో వేస్తే అతను చచ్చిపోయిన తర్వాత కూడా అది తుది తీర్పు అనేది బయటికి రాదు. కొన్ని సంవత్సరాల కాలంగా అతను వెయిట్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు వస్తుందా అని. ఈ లోపల అతని ప్రాణాలు కూడా పోవచ్చు. అతని ప్రాణం కాదా? అవన్నీ ఫైళ్ళు కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండిపోయాయి. అక్కడ తొందర ఎందుకు ఉండదో మరి ఒకసారి అర్థం చేసుకోవాలి, సామాన్య మానవుడు అర్థం చేసుకోవాలి. ఈ కేసుల్లోనే చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఈ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలను, లేదంటే రాజకీయ నాయకులను, ఇంకోటి వాళ్ళది ప్రాణమే, ఇదే కసబుది ప్రాణమే, దావుద్ ఇబ్రహీంది ప్రాణమే, లేదంటే కృష్ణ జంగల్ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ దత్తి ప్రాణమే అని వదిలేయటం, ఇవన్నీ ఎందుకు మరి ఏమో అర్థం కాదు. సామాన్యుడు తప్పు చేస్తేనేమో 100 సంవత్సరాల న్యాయం దొరకదు. పై స్థాయిలో ఎవరన్నా చేస్తే 5 నిమిషాలు కూడా లోపల ఉండరు. ఇది నా ద్వారా అర్థం చేసుకుంటారని
నాకున్న బాధని, ప్రతి సామాన్య మానవుడికి ఎదురవుతున్న ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో కాలమే చెప్పాలి. అలాగే ఇదేంటో ఈ విషయంలో మరొకటి ఏంటంటే, దీనికి ఏమవుతుందో జరగదు. కానీ కొంతమందికి మాత్రం పత్రికాధిపతులకు తెలిసిపోతుంటుంది. వాళ్ళు మాత్రం న్యూస్ ఛానల్స్ యథావిధిగా చెప్పేస్తూ ఉంటారు. కొన్ని క్షణాల్లో దీనికి తీర్పు రావచ్చు, గ్యాస్ పిటిషన్ అక్కడ జరుగుతుంది, దానికి వస్తే ఈ ప్రొసీడింగ్స్ కావచ్చు, ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, అలా అన్నీ చెప్పేస్తుంటారు. బట్ ఏ ప్రలోభాలకు గురవుతున్నారు అనుకోవాలి? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.